బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. ప్రపంచవ్యాప్తంగా మంకీ పాక్స్ వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అలర్ట్ అయింది. మంకీ పాక్స్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించిన నేపథ్యంలో కేంద్ర వ్యాధి నివారణ చర్యలకు సిద్ధమైంది. దద్దుర్లు ఉన్న రోగులను గుర్తించి వారికి వైద్యం అందించడానికి ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేయాలని అధికారులకు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా విమానాశ్రయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అవసరమైతే అనుమానితులకు ఆర్టీపీసీఆర్ వ్యాధి నిర్ధారణ పరీక్ష చేయాలని మంత్రిత్వ శాఖ ఆదేశించింది. మంకీ పాక్స్ కు సంబంధించి ఢిల్లీలో 3 నోడల్ ఆసుపత్రులు సిద్ధం చేసింది. వ్యాధిని ఎదుర్కొనేందుకు దేశ రాజధానిలో 3 కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రులు నోడల్ కేంద్రాలుగా ఆరోగ్య శాఖ గుర్తించింది. రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి, ఇక సఫ్దర్జంగ్తో పాటు లేడీ హార్డింగ్ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ కేంద్రాలు నిర్వహణ, చికిత్సకు ఏర్పాట్లు చేయనుంది. ఆయా రాష్ట్రాల్లో నోడల్ సెంటర్లను గుర్తించి వైరస్ ను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఇదే అంశంపై ఆగస్టు 18న ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. మంకీ పాక్స్ వైరస్ మనిషి శరీరం లోపలికి ప్రవేశించిన తరువాత 1 నుంచి 21 రోజుల్లో ఎప్పుడైనా లక్షణాలు బయటపడొచ్చని WHO తెలిపింది. పొక్కులు, జ్వరం, గొంతు ఎండిపోవడం, తల కండరాల నొప్పులు, వెన్ను నొప్పి వంటివి సాధారణంగా కనిపిస్తాయి. ఇవి దాదాపు 2 నుంచి 4 వారాల పాటు కొనసాగొచ్చని తెలిపింది. ఈ లక్షణాలు కానీ ఉంటే అలసత్వం చేయకుండా వెంటనే ఆసుపత్రిలో జాయిన్ అవ్వాలని తెలిపింది.